వెల్కమ్ టు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవన్న చంద్రబాబు. కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న సస్పెన్షన్. తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన క్రమశిక్షణ కమిటీ. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరిన కమిటీ. అన్ని అంశాలు పరిశీలించాకే తీర్మార్ మల్లన్న సస్పెండ్ చేశామన్న పీసీసీ చీఫ్. కులగైన పత్రాలు తగలబెట్టడం తీవ్రంగా పరిగణించామని వెల్లడి. అబద్ధాలు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గదన్న కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన 10 లక్షల కోట్ల విలువైన పనులను ఇప్పటికే వివరించామన్న. నేను ఇతర కేంద్ర మంత్రులను బెదిరించారని, దిగజారుడు మాటలు మాట్లాడారని ఆవేదన. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొట్టుకుపోయినవి, కూలిపోయిన వాటికి లెక్కే లేదన్న కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్. మంచిని మైక్లో చెబుతామంటే ఈ ప్రభుత్వం చేసిన మంచి ఒకటి లేదని ఎద్దేవా. పోసానికి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు. రాజంపేట ఆసుపత్రిలో పోసానికి ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు. గుడ్డ కొట్టుకోవడంలో స్వల్ప తేడాలున్నట్లు గుర్తించిన డాక్టర్లు. కడప రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. పోలీస్ శిక్షణ కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్. అనంతపురం ముఖ్య అతిథిగా హాజరైన హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. శిక్షణ పూర్తి చేసుకున్న 394 మంది ఎస్ఐలు. కూటమి బడ్జెట్ అబద్ధాల కుప్ప అన్న మార్గాని భరత్. తల్లికి వందనం, అన్నదాత పథకాలకు అరకొర నిధులు కేటాయించారని వెల్లడి. సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేస్తూ 1.40 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని గంగాధార నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర బాధలు పడ్డారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి, కానీ ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ రోజు అందరినీ చూశాను, మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్ తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ. మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకుని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకుంటారు. నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది. కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, మీ చేతల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా, పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబుదారీతనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు, గానీ మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైంలో ఇచ్చారు, దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు. మీది సరి అయిన డిమాండ్ అయితే, మీ కోరిక అయితే దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. 1వ తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను, పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను.
దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం, 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సహనం, అవగాహన లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నానని, ఇప్పటికే ఎన్నో నిధులు తీసుకొచ్చారని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత తగ్గదని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రకాల పథకాలను తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందివని కారణంగా కొన్ని అమలు చేయలేకపోయాం. అవి పంటల బీమా పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఆ రకంగా కొన్ని అమలు చేయలేకపోయాం. కానీ పెద్ద ఎత్తున కరోనా వచ్చినప్పుడు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేల ప్రాజెక్టులు కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పరిశోధన కేంద్రాలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. వాటిని చాలా సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో కూడా అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు 100 రోజుల్లో, మరో 420 సబ్ గ్యారంటీస్ అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిందలు మోపినంత మాత్రాన, అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన, అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తాను. కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడంపై క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరిన కమిటీ అన్ని అంశాలను సవివరంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్ వెల్లడించారు. ఇటీవల కులగణన పత్రాలు తగలబెట్టడం ఘటనను పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. పార్టీ శ్రేయస్సు, నియమాలు పాటించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మల్లన్న సస్పెన్షన్స్ పై కార్యకర్తలు, నేతల్లో కలకలం రేగింది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నిర్ణయం తర్వాత మల్లన్న తదుపరి రాజకీయ ప్రస్థానంపై ఉత్కంఠ నెలకొంది.
అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పట్ల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. గాంధీ భవన్ వేదికగా జరిగిన కాంగ్రెస్ విస్తృత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేతలంతా మంచిగా ఉంటే బహిరంగంగా చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పాలి. కానీ దీనికి అందరూ భిన్నంగా చెడును మైకుల్లో చెబుతున్నారు, మంచిని చెవిలో చెబుతున్నారని సొంత నేతలపై మండిపడ్డారు. ఇక నుంచి ఎవరూ అలా ప్రవర్తించకూడదని అన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని సంచలన ప్రకటన చేశారు. చాలా విషయాలు చెప్పడం జరిగింది. పెద్దలు శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు. ఇంకా విచిత్రం అనిపించింది నాకు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయనని పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాను. ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు, ఆ కథలు. ఆయన చేసిన మంచి అట చెప్పుకుంటే ఒడిసిపోదట. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు? ఈ 15 నెలల కాలంలో మీరందరూ వాట్సాప్లు చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలు ఒక 200 మంది ఉన్నారు. ఏ ఒక్కల దగ్గర నీకు గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టురు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతుర్రు అంటే, నేను అమ్మతోడు చెప్తున్న తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు తెలియదు. చూస్తుండ్రా అమ్మ ఏమేమి మాట్లాడుతుండ్రో రేవంత్ రెడ్డి గురించి. అరే రే రే ఏం తిట్లు అవి, ఏం తిట్లు! మనిషి అంటోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి ఇక్కడ పాడుబడ్డ బాయి చూసుకొని దుంకి వస్తుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు. ఇంకా మంచి చేసిన డైలాగులు కొడుతున్నాడు. నేనేమంటున్నా అంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్ళు కష్టపడ్డాడు, కొట్లాడిండు. తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు అందరిని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఇప్పుడే అక్క చెప్పింది, తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటానని. ఎందుకు యాద్ చేసుకుంటారంటే, మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి, మన బాపు లాంటోడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది. ఎక్కడ ఒక ముసలవ్వ దగ్గరకు పోయి అడిగినా, అవ్వ పెన్షన్ వస్తుందా అంటే, అవు కొడుక వస్తుంది, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ 2000 గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది. ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి, ఏమా నీ బిడ్డ పెళ్ళైందా అంటే, లగ్గం చేసిన కొడుక ₹1,00,000 వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కాన్పు పోతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది. ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా, రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనబడి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే, ఎక్కడిది వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా
పైసలు పడుతుండే. ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏం లేదు అని చెప్పి రైతులు తిడతా ఉన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరు అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు మంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది మాత్రం ఆయనేనని స్పష్టం చేశారు. అంతర్హృద్యం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్హృద్యం గురించి ముందు ఆలోచించాలని హితవు పలికారు. పరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులను ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు మాకు వచ్చింది, కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. అదేనండి మేము కూడా, అంటే విషయం ఏంటంటే అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను, ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి. డెఫినెట్గా నీకైతే వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు, కానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు. అంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితులు ఉంటే కనుక కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు, ఈ రోజుకి కూడా ఏ కేసుల్లో ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు, కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? సినీ పరిశ్రమలో విభేదాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. జైల్లో ఆయనను ప్రత్యేక గది కేటాయించారు. మరోవైపు జైల్లో ఉన్న పోసాని అస్వస్థకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను జైలు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం ఆయనను మళ్లీ జైలుకు తరలిస్తారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా
బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ 6 పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమేనని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు. సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే 87 లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా. మరి 87 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు చొప్పున చూసుకుంటే సుమారుగా 12,900 కోట్ల రూపాయలు, 600 నుంచి 900 కోట్లు రమారమి వస్తూ ఉంది. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది 9,400 కోట్లని మీరు చెప్తూనే అలొకేషన్స్ దగ్గర లోపల పేజీ లోపలికి వెళ్తే 8,300 కోట్లు వస్తుంది. అంటే ఇక్కడ మీరు సుమారుగా 3,800 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు? మీరు చెప్పారు కదా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఇగో నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు కదా, మరి ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నాం. ఇది 2వ సంవత్సరం, అంటే బడ్జెట్ 2వ సంవత్సరం. అంటే మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కేవలం మీరు ఇచ్చిన సూపర్ 6లో 2 హామీలు మటుకే వాళ్ళు కనబడతా ఉన్నాయి. పోనీ అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారంటే అది కూడా కనబడట్లా. 3వ హామీ దగ్గరకు వచ్చేసరికి నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి మీరు జాబ్లు ఇస్తానని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ జాబ్లు? మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? ఒక్క రూపాయి అయినా ఎంఓయూ చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. ఒక్క రూపాయినా మీరు ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. సుమారుగా 61 ఎంఓయూలు, నాకు తెలిసి 61 ఎంఓయూల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారు. 20 ఎంఓయూలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబ్లు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క ఎంఓయూలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు? ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి బెర్లిన్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరగనున్న ఐబీటీ 2025 పర్యాటక ప్రదర్శనలో ఏపీ తరపున మంత్రి దుర్గేష్, పర్యాటక శాఖ ఎండీ హాజరవుతున్నారు. ట్రావెల్ టూరిజం అనుసంధానంపై రాష్ట్రం ముందుకు సాగుతుందని, ముఖ్యంగా బీచ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు దుర్గేష్ తెలిపారు. అలాగే నెల 14న పిఠాపురంలో ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ప్రారంభించనున్నారని తెలిపారు. పర్యాటక రంగం ద్వారా పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను చేపడతామని దుర్గేష్ పేర్కొన్నారు. ప్రదర్శనలో ఏపీ ప్రత్యేకతలను ప్రాచుర్యం చేయనున్నట్లు వివరించారు. ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మేము ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఎక్కడికెక్కడ రీజనల్ వైజ్గా పెట్టుబడిదారుల సదస్సులు పెడతా ఉన్నాం. ఢిల్లీలో కూడా పెట్టాం, రేపు హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో కూడా పెడతాం. ఇవన్నీ పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని వాళ్ళందరికీ తెలియజెప్పాలి. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి బూతులు పొటెన్షియాలిటీని చెప్పగలిగాం, కానీ మన మంత్రులు, గత మంత్రులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నిజమైన పర్యాటక పొటెన్షియాలిటీని చెప్పలేకపోయారు. ఇవాళ మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. స్థానికంగా
ప్రాంతీయంగా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఈ పొటెన్షియాలిటీని చూపించడానికి వీలుగానే రేపు 4, 5, 6 తారీఖుల్లో బెర్లిన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటా ఉన్నాను. దీంట్లో భాగంగా ఒక పక్కన వారందరినీ ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు రమారమి ఒక 30 మంది పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాను. నేను కానీ ఎండి గారు కానీ మేము సమావేశమై ఆ 30 మందిని కూడా ప్రత్యేకంగా మనకి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు టూరిజం యాక్టివిటీస్ చేపట్టాలనేటువంటి ఆలోచనలు కూడా మేము చేపడతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరిగేటువంటి ఇంటర్నేషనల్ డయాస్ మీద జరిగేటువంటి పత్రికా సమావేశంలో కూడా మీలాంటి పాత్రికేయ మిత్రులు అక్కడ ఇంటర్నేషనల్ పాత్రికేయ మిత్రులతోటి మాట్లాడి మన యొక్క పొటెన్షియాలిటీని వారి ద్వారా ప్రపంచంతటికి తెలియజేసే విధంగా కూడా ఒకరోజు ఆ పత్రికా సమావేశంలో కూడా పాల్గొంటున్నాను. దాంతోపాటు మనకి డయాస్ మీద కూడా, మెయిన్ డయాస్ మీద కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ రకమైనటువంటి ఎకో టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, పిలిగ్రమ్ టూరిజం కానీ, ముఖ్యంగా మన ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు, ముఖ్యంగా బుద్ధిస్ట్ కల్చర్ ఏదైతే ఉందో అటు వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, ఇటు అమరావతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, బుద్ధిస్ట్ కల్చర్ని డెవలప్ చేయడానికి ఏదైతే ఉన్నాయో అవి కూడా అక్కడ అంతర్జాతీయ వేదిక మీద తెలియజెప్తాం. దాంతోపాటు ఏదైతే మనకి ప్రధానమైనటువంటి గోదావరి, కృష్ణ, పెన్నా నదులు ఇక్కడ ఉన్నాయో, అదేవిధంగా సముద్ర తీరం ఉందో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ హితమైనటువంటి పర్యాటకం ఏ రకంగా వృద్ధి చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా వారికి తెలియజెప్తాం. దాంతోపాటు సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం. అంటే ఏదో ఒక రోజు కార్యక్రమం చేసేయటంలా కాకుండా ఒక కార్యక్రమం, ఒక టూరిజం కార్యక్రమం ప్రారంభిస్తే అది 10 కాలాల పాటు నిలబడి మన ఆంధ్రప్రదేశ్ని ఒక పక్కన ఆహ్లాదం ఇచ్చేటువంటి ప్రాంతంగాను. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పాదుకాభిషేకం, గురు వైభవోత్సవ కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు. మంత్రిగా లోకేష్ చేస్తున్న విశేష సేవలకు గాను గరుడ వైభవోత్సవ పురస్కారాన్ని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అందించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన ప్రశంసించారు. ప్రతి నెల 1వ తేదీ పండుగలా ఉంటుందన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రంలో 60 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. బడ్జెట్లో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. అయితే జగన్ కు ఆర్థిక ప్రణాళికపై అవగాహన లేదని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి ప్రతి మున్సిపాలిటీకి తన నిధులే కేటాయిస్తామని ప్రకటించారు. ప్రవేశపెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ, ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవన్న చంద్రబాబు. కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న సస్పెన్షన్. తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన క్రమశిక్షణ కమిటీ. పార్టీ వ్యతిరేక చర్యలపై వివరణ కోరిన కమిటీ. అన్ని అంశాలు పరిశీలించాకే తీర్మార్ మల్లన్న సస్పెండ్ చేశామన్న పీసీసీ చీఫ్. కులగైన పత్రాలు తగలబెట్టడం తీవ్రంగా పరిగణించామని వెల్లడి. అబద్ధాలు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్ పై వ్యతిరేకత తగ్గదన్న కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన 10 లక్షల కోట్ల విలువైన పనులను ఇప్పటికే వివరించామన్న. నేను ఇతర కేంద్ర మంత్రులను బెదిరించారని, దిగజారుడు మాటలు మాట్లాడారని ఆవేదన. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొట్టుకుపోయినవి, కూలిపోయిన వాటికి లెక్కే లేదన్న కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్. మంచిని మైక్లో చెబుతామంటే ఈ ప్రభుత్వం చేసిన మంచి ఒకటి లేదని ఎద్దేవా.
పోసానికి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు. రాజంపేట ఆసుపత్రిలో పోసానికి ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుడ్డ కొట్టుకోవడంలో స్వల్ప తేడాలున్నట్లు గుర్తించిన డాక్టర్లు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలింపు. పోలీస్ శిక్షణ కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్. అనంతపురం ముఖ్య అతిథిగా హాజరైన హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. శిక్షణ పూర్తి చేసుకున్న 394 మంది ఎస్ఐలు. కూటమి బడ్జెట్ అబద్దాల కుప్ప అన్న మార్గాని భరత్. తల్లికి వందనం, అన్నదాత పథకాలకు అరకొర నిధులు కేటాయించారని వెల్లడి. సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేస్తూ 1.40 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శ. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ.